హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను సొరకాయని ఆల్రెడీ తురుము పెట్టుకున్నాను. ఈ సొరకాయ తురుముని ఒక బౌల్లో వేసుకోవాలి. 1 కప్పు సొరకాయ తురుముకి 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే సరిపోతుంది. ఒక మిక్సర్ జార్లో ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకో, కొన్ని పచ్చిమిర్చీలు, కొంచెం సాల్ట్, అన్నిటినీ ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. కొన్ని నువ్వులు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఆనియన్స్. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, రెడీ. ఈ పిండిని చిన్న చిన్న గారెల్లాగా చేసుకోవాలి. పల్చగా ఇట్లా చేసుకోవాలి, మధ్యలో కొంచెం హోల్ చేసుకోవాలి. ఈ విధంగా గారెలు చేసుకొని రెడీ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న గారెల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని కడాయిలో వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, మన సొరకాయ గారెలు రెడీ. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చాక ఇవి ఇస్తే చాలా హ్యాపీగా తింటారండి. ఇవి ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి, అంత రుచికరంగా ఉంటాయండి ఇవి. ఓకేనండి, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.